ఆరాధన కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం. మూడవ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి స్పష్టముగా బిగ్గరగా చదువుకుందాం. నాది కూడా కలిసి చదవండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమికుల తండ్రి, నమ్మకమైన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు ఆత్మ సంబంధమైన గీతములతో, స్తుతి గీతములతో ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు, శ్లాఘించుటకు, కొనియాడుటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రములు. దేవా, ఈ సమయంలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించినట్లు మీరేమై ఉన్నారో మీరే మరొకసారి మాకు ప్రత్యక్షపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం దయచేయండి. మా అందరితో మాట్లాడండి. మీ స్వరం మాకు వినిపించండి. దయగల మా ప్రభువా, ప్రేమిల తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృప, నీ సత్యమును బట్టి నీ నామాన్ని మేము మహిమపరచునట్లు సహాయం చేయండి. అపవాది కార్యములు ప్రభువైన యేసుక్రీస్తును లయపరచండి. ఇంకా రావలసిన మా ప్రియులు మీరు త్వరపెట్టి తీసుకురండి. సహాయం చేయమని దినదాసుడు, నిష్ప్రయోజకుడు, అయోగ్యుడు, అపాత్రుడు, ఎన్నికలేనివాడు ఇక్కడ నిలబోటకు నేను ఏమాత్రము కూడా అర్హుడను కాను. అయితే నీ కృపను బట్టి, నీవు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి, నేను ఆదికల సంకల్పాన్ని బట్టి ప్రభా, కేవలం నీవు నిలబెట్టినావు కనుక నేను నిలబడినాను అంతే. ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నీ కృపను అనుగ్రహించి, నీ రక్తం ప్రోక్షించి, మీ ఆత్మను ధారాళంగా దయచేసి నీ బిడ్డల అక్కరి తీర్చబడినట్లు, నీ బిడ్డల ఆత్మీయ దాహము తీర్చబడినట్లు, నీ ప్రజలు నీ ఇంట్లో సేద తీర్చబడినట్లు, నీ ప్రజలు నీ ఇంట్లో ప్రభు ఆత్మీయ క్షేమావృద్ధి పొందినట్లు, నీ బిడ్డలు నీ ఇంట్లో నీ ముఖదర్శనం చేసుకున్నట్లు సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క 2022వ సంవత్సరంలో మొదటి మాసంలో చివరి ప్రభు దినానికి మనం వచ్చేసాము. నూతన సంవత్సరము ఎప్పుడు వస్తుందా అనుకున్నాము. వచ్చేసింది. ఒక నెల కూడా గడిచిపోయింది. దినములు పొట్టు వలె ఎగిరిపోతా ఉన్నాయి. కాబట్టి చివరి ప్రభుదినం కొరకై దేవుడు మనలను తన సన్నిధిలో సజీవులుగా సమకూర్చాడు. నేను ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, మన జీవితంలో దేవుని ఇంటికి ప్రథమ స్థానం ఇస్తే మన జీవితంలో మిగిలినవన్నీ అంట సక్రమైన స్థానానికి వస్తాయంట. అర్థమైందా? నీవు కానీ దేవునికి ప్రథమ స్థానం ఇవ్వగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా, మిగిలిన పరిస్థితులన్నీ కూడా సరైన క్రమానికి, సరైన స్థానానికి వస్తాయి. లేకపోతే రావు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వారి జీవితం కూడా చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకటి మనం నేర్చుకోవాలి. నీ జీవితం అంతా అవకతవకలుగా ఉందా?
దాని క్రమమైనటువంటి స్థానంలో పెట్టగలిగిన వాడు దేవుడు. ఇక్కడ ఆయనకి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నీ జీవితం కూడా ఒక క్రమమైన రీతిలో, క్రమమైన స్థితిలో ఉంటుంది, లేకపోతే అది క్రమంగా ఉండదు. ఓకే, సరే. ఈ సమయంలో ప్రియులారా, ప్రభుని, మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రాణ ప్రియుడు, మన ప్రభు యేసుక్రీస్తుని ఆరాధించుట కొరకై మనం చేరువచ్చాం. చాలా మంచిది. దేవునికి స్తోత్రగానం చేయుట మంచిది, స్తుతిగానం చేయుట మంచిది కదా. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. అంటే ఏంటంట శోభస్కరం? అంటే అదే వారికి తగిన పని, లేకపోతే అదే వారికి అందమైనటువంటిది. శోభ అంటే ఏంటి? అందం. అదే నీ జీవితంలో సౌందర్యము, అదే నీ జీవితంలో ఆశీర్వాదకరమైనది. ఓకే, కాబట్టి ప్రియులారా, మరి ఈ సమయంలో పరలోకమందు దూతలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. పరలోకంలో దూతలు, కోటాను కోట్ల దూతలు, 4 జీవులు, 24 పెద్దలు ప్రభువుని ఆరాధిస్తున్నారు. ఏమని? 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 పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఎన్నిసార్లు ఉంటుంది? 3 సార్లు ఉంటుంది, 4 సార్లు ఉంటుందా? అక్కడ ప్రకటన గ్రంథంలో ఉంటుంది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు 3 సార్లు ఉంటుంది కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి పరలోకంలో దూతలు ప్రభుని ఆరాధిస్తూ ఉంటున్నారు. వారు నిత్యము ప్రభుని, రాత్రింబగళ్ళు మానక ప్రభుని ఆరాధిస్తున్నారు. ఈ లోకంలో కూడా మనం ప్రభుని ఎంతగా ఆరాధిస్తామో, ఇది మనకి ట్రైనింగ్ ప్లేస్. ఈ భూలోకము మనకి పరీక్షా కేంద్రం అంట. ఇవి ట్రైనింగ్ మనకి. ఇక్కడ నువ్వు ప్రభువుని ఎంతగా ఆరాధిస్తావో అంతగా నువ్వు ఆ ఆరాధనా స్థలంలో, నిత్య ఆరాధన స్థలంలో నీవు ఉండగలుగుతావు. ఇక్కడ ఆరాధన నువ్వు లేకుండానే అక్కడ ఎలా ఉండగలుగుతావు? ఉండలేవు. ఆ మహిమను చూసి పారిపోతావు. ఇక్కడ నీవు ప్రభువుని ఎంతగా ఆరాధిస్తూ ప్రభువుతో ఎంత నువ్వు మమేకమైపోతావో అప్పుడు మాత్రమే నీవు ఆ పరలోక స్థలంలో నివసించగలవు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, దేవుని ఇంట్లో ఒక ఆరాధికుడుగా నీవు ఉండు. అబ్బా, సిస్టర్ ఎంత బాగా ఆరాధన చేస్తారు, ఇది నీ డిగ్రీ. దేవుని ఇంట్లో నీకు మొట్టమొదటి డిగ్రీ ఏంటి తెలుసా? ఒక ఆరాధికుడుగా నీవు ఉండాలి. ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన ఆరాధికుడు నీవు ఉండాలి దేవుణ్ణి. తర్వాత మిగతావన్నీ తర్వాత, అదే ప్రథమం. ఓకే, మంచిది. ఈ సమయంలో ఇర్మియా గ్రంథంలో మనం చదివిన మాటను మనం చూస్తే, ఇర్మియా ప్రవక్త ఒక అద్భుతమైనటువంటి మాట నాకు రాస్తూ ఉన్నాడు. ఏమంట? ఈ మాట మనందరికీ సుపరిచయము కదా, అవునే కదా. కానీ మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలా అద్భుతమైన మాట. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించు. గ్రీకు భాషలో అంట ఈ ప్రేమకు 4 అర్థాలు ఉన్నాయంట. గ్రీకు భాషలో ప్రేమంతా ఒకటే కాదు, అందులో రకరకాల ప్రేమలు ఉన్నాయి. నెంబర్ 1, స్టోర్గే అనేటువంటి మాట 2 కుటుంబాల మధ్యలో ఉన్న ప్రేమను జ్ఞాపకం చేస్తుందంట. ఓకే, ఏమాట అది? స్టోర్గే అంటే ఒకే కుటుంబముల మధ్య ఉన్నటువంటి కుటుంబాల మధ్య ఉన్న ప్రేమను జ్ఞాపకం చేస్తుందంట. మరొక మాట ఏంటంటే ఫిలియా అంటే, గుర్తుపెట్టుకోండి, స్నేహితుల మధ్య కలిగే ప్రేమకు, స్నేహితుల మధ్య ప్రేమ. ఒకటి కుటుంబాల మధ్యలో ప్రేమ, స్టోర్గే అయితే. రెండోది ఫిలియా అంటే ఏంటి? స్నేహితుల మధ్యలో ప్రేమ. తర్వాత 3వ మాట ఎరోస్ అని ఒక మాట ఉంది, గ్రీకు పదము. ఎరోస్ అంటే ఇదే ప్రేమ. అంటే స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి లైంగికమైన ప్రేమ, లైంగిక ప్రేమ. స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి లైంగికమైన ప్రేమని ఎరోస్ అంటారండి గ్రీకులో. స్టోర్గే అంటే కుటుంబాల మధ్యలో ప్రేమ,
తర్వాత ఫిలియా అంటే స్నేహితుల మధ్యలో ప్రేమ. 3 ఎరోస్ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉంటే లైంగిక ప్రేమ. 4 అగాపే. అగాపే దేవుని ప్రేమ. ఇదే శాశ్వతమైంది. మొదటి 3 కూడా శాశ్వతమైనవి కావు. అగాపే ఇది గ్రీకు పదం కదా. అగాపే అనే పేరుకి దేవుని ప్రేమని అర్థం. దేవుని ప్రేమ అగాపే అంటే అదే శాశ్వతమైన ప్రేమ. కాబట్టి నా ప్రేమైన వారులారా, దేవుడు మనల్ని ప్రేమించిన ప్రేమ ఎలాంటిది? స్టోర్గేనా? నో. ఫిలియా? నో. ఎరోస్? నో. ఏంటి మరి? అగాపే. ఇక్కడ అగాపే ప్రేమ దేవుడు మనల్ని ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? శాశ్వతమైన ప్రేమ. కుటుంబాల మధ్యలో ప్రేమ దూరమైపోద్ది. స్నేహితుల మధ్య ప్రేమ కూడా ఒక దినాన గతించిపోద్ది. భార్య భర్తల మధ్య ప్రేమ కూడా ఏమో చెప్పలేం. ప్రమాణాలు చేస్తాం కానీ ఏమవుతాం? ఎట్లుంటుంది? ఒక ఆయన చెప్పినాడు ఏమని, భార్య భర్తల మధ్య ప్రేమ ఎట్లుంటుందంట, ఒక 3 నెలలు మంచిగా ఉండదంట. ఆ తర్వాత ఇట్లా ఇద్దరు కొత్తగా పెళ్ళి వెళతా దారిని అట్లా రోడ్డు నడుచుకుంటూ పోతా ఉన్నారంట. పోతా ఉంటే కొంచెం ముందుకు రాగలో చిన్న డౌన్, ఒక చిన్న గుంటలాగుంటే ఈ భర్త అంటే మాగమ్మ గుంట ఉంది ఇక్కడ, కాలు సరిపోద్ది, స్లిప్ అయ్యిందని అటు పట్టుకొని ఇట్లా సైడ్ తీసుకెళ్ళాడంట. 3 నెలలు అయిపోయింది. మళ్ళీ అదే దారిలో వెళ్తున్నారంట. మళ్ళీ అదే గుంట, అదే దారి. అర్ధకు గుంట దగ్గరికి వచ్చేసరికి గుంటను చూడన్నాడంట. ఫస్ట్ టైం ఏం చేశాడు? పట్టుకొని పక్కలా తీసుకొచ్చాడు. సెకండ్ టైం అన్నాడు, గుంటను చూసినాడు మన. మరలా 3 నెలలు అయిపోయింది. మరలా అదే దారి, మరలా అదే గుంట. అక్కడ రాగలనే ఎన్నిసార్లు చెప్పాలి, కళ్ళు కనపడలేదా? చూసినాడు. నిజమా కదా చెప్పండి? నిజం, వాస్తవం అది. ఎన్నిసార్లు చెప్పాలి, కళ్ళు కనపడలేదా? చూసినాడు. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో ఏ ప్రేమ కూడా శాశ్వతమైంది కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు కలవరి సిలువలో నీ కొరకు చూపించిన ప్రేమ, నీ కొరకు చూపిన ఆ ప్రేమ శాశ్వతమైనది. అదే అగాపే ప్రేమ. ఈ ప్రేమ గురించి కొన్ని మాటలు మీకు దేవుని గ్రంథంలోంచి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అలాంటి దేవుని వాక్యంలో ఈ ప్రేమ యొక్క ఔన్నత్యము, ఈ ప్రేమ యొక్క గొప్పతనము, ఈ అగాపే ప్రేమ యొక్క ఉన్నతమైన గొప్పతనం ఏంటో మన దేవుని వాక్యంలో కొన్ని విషయాలు చూద్దాం. రండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీవు పారవేసితివి. ఇక్కడ ఒక మాట గమనించండి. ఏమంటాడంటే ఇక్కడ ఈ యొక్క మాటలు పలుకుతుంది ఎవరు? రాజైన హిజ్కియా. ఆయన మరణకరమైన రోగము నుండి విడిపించబడిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత ఈ కీర్తన, ఈ పాట పాడినాడు. ఆ పాటలో ఏముంటాడంటే, ఆయన ఏమని పాడుతున్నాడంటే, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతిలో నుండి విడిపించింది. ఇక్కడ గోతి అంటే ఏంటి? అనారోగ్యము. ఇక్కడ ఈయన విషయంలో, ఈయన భాషలో ఏంటంటే అది గోతి అంటే అనారోగ్య పరిస్థితి, మరణకరమైన రోగము. ఎలాంటి భయంకరమైన పరిస్థితి అంటే చూడండి, ఎలాంటి రోగం అంటే ఎంత బాధపడ్డాడో చూడండి. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో 13వ వచనం. ఉదయమగు వరకు ఓర్చుకొంటిని, సింహము ఎముకలను విరిచినట్లు నా ఎముకలన్నీ విరవబడెను. ఒక దినములోగానే. అది ఇక్కడ ఎలాంటి నొప్పి అంట?
సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరవబడ్డాయి. అంత బాధపడ్డాడు. ఎముకలన్నీ, సింహం కానీ ఎముకల్ని కొరికినప్పుడు ఎంత నొప్పి వస్తుందో ఆ విధంగా తన ఎముకలన్నీ విరవబడుతూ వచ్చాయి. అంత నొప్పి, అంత పెయిన్ తను అనుభవిస్తూ వచ్చాడు. కానీ ప్రేమగల దేవుడు తన ప్రేమ చేత నాశనమును గోతిలో నుండి ఏం చేశాడంట? విడిపించినాడు. ఒకటి గమనిస్తే అనేకసార్లు మనం కూడా ఆయా అనారోగ్యాలు గురవుతూ ఉంటాం. అనారోగ్య పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే భయంకరమైన కరోనా, అది బైబిల్ చెప్తుంది. ఆయన తన ప్రేమ చేత నాశనమని గోతిలో నుంచి నిన్ను నన్ను విడిపించిన వాడుగా ఉంటున్నాడు, విడిపించేవాడుగా ఉంటున్నాడు. అనగా ఆయన ప్రేమే అనారోగ్య పరిస్థితుల్లో మనకి ఆరోగ్యాన్ని కలిగించేదిగా ఉంది. ఆయన ప్రేమ చేతనే ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరండి? ఎవరి ప్రేమ ఇది? దేవుడు నీ పట్ల చూపిన ప్రేమ. ఈరోజు నువ్వు పొందిన స్వస్థత ఆయన ప్రేమతో నిన్ను స్వస్థపరిచాడు, తన ప్రేమను బట్టి. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన ప్రేమ నా అనారోగ్య పరిస్థితుల నుంచి నన్ను విడిపిస్తూ వస్తుంది, నాశనమైన గోతి నుంచి నన్ను విడిపిస్తూ ఉంది. ఇంకా చూస్తే ఒక మాట ఉంది, మరొక మాట రండి. యెషయా గ్రంథంలోనే 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం 63:9. వచ్చాను చాలు. ఇక్కడ ఏమంటాడంటే, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను. శత్రువుల నుండి, బాధల నుండి మనల్ని విమోచించింది ఆయన ప్రేమ. ఈ మాట గుర్తుపెట్టుకో. శత్రువు నుండి, పలువిధ బాధల నుండి మనల్ని విడిపిస్తూ ఉంది ఆయన ప్రేమే. ఇక్కడ అంటాడన్నమాట, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించెను, వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. నా ప్రియమైన వారులారా, నేను ఒకటే చెప్పకూడదు ఈ ఉదయకాలము. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవుడు శాశ్వత ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకవేళ అనారోగ్యంతో వచ్చున్నావా, కుదరని రోగం అని భయపడుతున్నావా, బాధపడుతున్నావా, ఆయన ప్రేమ, ఆయన ప్రేమగల హస్తము, ఆయన ప్రేమగల చూపు, ఆయన ప్రేమగల మాట నిన్ను స్వస్థపరచగలదు. నమ్ము, ఆయన ఆరాధించు. నమ్ము, ఆయనను ఆరాధించు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. రెండవది, శత్రు భయము నుండి లేదా బాధల నుండి. అందుకే యోబు గ్రంథంలో ఒక మాట రాయబడింది, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగిన నీకే కీడు తగులదు. అర్థమవుతుందా? కారణం ఏంటి? నీ గొప్పతనమా? నీ భక్త్యా? నో. ఏంటి మరి? ఆయన ప్రేమ. దావీదును పలు బాధల్లో నుంచి విడిపించిన దేవుని ప్రేమే. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో. శత్రువు భయం నుండి, శత్రువు నుండి. మనకి గర్భశత్రువు ఎవరు? అపవాది. వాడు ఎవడు మనకి? గర్భశత్రువు వాడు అపవాది. ఒకటి శత్రువు నుండి మనల్ని విడిపించింది ఆ ప్రేమ. పలువిధ బాధల నుండి అక్కడ రాయబడింది, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఇంకొక మాట ఉంటుందండి కీర్తన గ్రంథంలో, మరొక మాట ఉంటుంది చూడండి, చక్కని మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో. కీర్తనలు 25వ అధ్యాయము, లేకుంటే కీర్తనలు 22వ అధ్యాయము 22, 24. కీర్తనలు 22, 24 త్వరగా.
ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దానిని చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు. ఇంకా దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. గమనించండి మాట. బాధపడే వారికి మనుషులు దూరం అవుతారు, కానీ దేవుడు దూరం కాడి మాట గుర్తుపెట్టుకోండి. బాధపడు వారిని చూసి ఆయన అసహ్యపడేవాడు కాడు. అందుకే బైబిల్ రాయబడింది, నిర్గమాకాండంలో ఒక అద్భుతమైన మాట ఉంది. నిర్గమాకాండము దేవుని వాక్యములో 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయం 31వ వచనం. త్వరగా చదవండి. మరియు యెహోవా చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని, ఏ మాట అండి ఈ మాట? చూడండి ఎంత అద్భుతమైన మాట ఇది. యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. తమ బాధను కనిపెట్టాడు దేవుడు. ఎవరి బాధను? ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేళ్ల బాధనని కనిపెట్టినాడు. కాబట్టి నీ బాధను కనిపెట్టేవాడు ఎవరు? దేవుడు. అందుకే పగిలిన కుండనంట బాగు చేయడానికి చాలామంది ఉన్నారు, పగిలిన పాత్రలను బాగు చేసేవాడు చాలామంది ఉన్నారు, కానీ పగిలిపోయిన జీవితాలను, హృదయాలను బాగు చేసేవాడు ఎవరు? దేవుడు ఒక్కడే. గమనించండి మాట. గుండె చెదిరిపోయిన వారిని బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. కాబట్టి బాధలో నీవు ఉన్నావా? అయితే దేవుని ప్రేమ నీకుంది. దేవుని ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో నీ ప్రతి బాధ నుంచి నీవు ఆ అగాపే ప్రేమలో నీ ప్రతి బాధను నువ్వు విడుదల పొందగలవు. వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు ప్రేమించలేదు అని మనుషుల ప్రేమ వైపు చూసి ఎందుకు నిరసిల్లిపోతావు? మనం అదే సాధారణంగా మనుషులమైన మన బలహీనత ఏంటంటే, మనుషులుగా మనకేం బలహీనత ఉంటుంది? దేవుని ప్రేమను గురించి పట్టించుకోం. ఆయన ప్రేమించలేదు నన్ను, ఈయన ప్రేమించలేదు, వాళ్ళు ప్రేమించలేదు. నిజంగా దేవుని ప్రేమను తెలుసుకుంటే మనుషుల ప్రేమ గురించి పెద్దగా మనం లక్ష్య పెట్టమండి. గుర్తుపెట్టుకో. ఆ దేవుని ప్రేమను, ఆ అగాపే ప్రేమను ఎరగకే మనం ఎంతో బాధపడతా ఉంటాం. వాళ్ళని ప్రేమించలేదు, వీళ్ళని ప్రేమించలేదని. దేవుని ప్రేమను జ్ఞాపకం ఉంచుకో. నెంబర్ 1, ఆయన ప్రేమే. ఆయన ప్రేమ చేతనే మన ప్రతి అనారోగ్యం నుంచి ఆయన విడిపించగలడు, ఆయన స్వస్థపరచగలడు, స్వస్థపరిచాడు. రెండవది, శత్రు భయము నుండి లేదా బాధల నుండి మనల్ని విడిపించిన వాడు కూడా ఆయన ప్రేమే. మరొక మాట, అద్భుతమైన మాట ఉంది దేవుని వాక్యంలో. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 37వ వచనం. త్వరగా చదవండి. ఆయన నీ పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. ఈ మాట గమనించండి. ఆయన నీ పితరులను, అక్కడ మాట జ్ఞాపకం ఉంచుకున్న మాట, ఆయన నీ పితరులను ప్రేమించాడు కనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. మూడో మాట గుర్తుపెట్టుకో. ఆయన ప్రేమ ఏం చేసింది? మనల్ని ఏర్పరచుకుంది. తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తులో మనందరినీ ఎన్నుకుంది, ఏర్పరచుకుంది. అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, మనందరికీ పరిచయమే. మొదటి అధ్యాయము 26 చదవండి. 26, 27, 28, 29 వచనాలు. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ
మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 27. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. మాట గమనించావా? ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు లోకములో బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడంట. జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకేమంటాడు? ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులు, తృణీకరించబడిన వారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇది దేవుని ప్రేమ కాదా? ఇప్పుడు ఈ 5 లిస్టులో మనం ఉన్నాం. ఏంటది? బలహీనులు, ఇంకెవరు? వెర్రివారు మొదట, తర్వాత బలహీనులు, తర్వాత నీచులు, తర్వాత తృణీకరించబడిన వారు, తర్వాత లాస్ట్ ఎన్నిక లేని వారు. అది ఇలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? ఎందుకు ప్రభు నన్ను ఏర్పరచుకున్నావు అంటే ఏం చెప్తాడు దేవుడు? ఏం చెప్తాడు సమాధానం? దేవుడు ఏం సమాధానం చెప్తాడు? నువ్వు బాగా హైట్ ఉన్నావయ్యా, బాగా ఉపయోగపడతావు, ఏర్పరచుకున్నావు అంటాడా? నీకు లోకంలో మంచి స్థానం ఉంది కాబట్టి నేను ఏర్పరచుకుని కొంచెం ఉపయోగపడతావు అని చెప్పి నేను ఏర్పరచుకుని అంటాడా? నువ్వు బాగా అందరికంటే అందంగా ఉన్నావు కాబట్టి నేను ఏర్పరచుకుని అంటాడా? నువ్వు అందరికంటే వాక్చాతుర్యం గలవాడు కనుక నేను ఏర్పరచుకుని అంటాడు దేవుడు? లేదు. ఏమంటాడు తెలుసా? ప్రభు నన్ను ఏర్పరచుకోవడానికి కారణం ఏంది అంటే ఏ కారణం లేదు, నా ప్రేమే అంటాడు. ఏంటండి? ఏంటి? దేవుని ప్రేమ నిన్ను ఏర్పరచుకుంది. దేవుని ప్రేమే ఏర్పరచుకోవడం అంటే ఏంటి? ఒక అద్భుతమైన మాట ఉంది యోహాను సువార్తలో. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? సంఘం అంటే ఏంటి అర్థము? సంఘము అంటే లోకములో నుండి ప్రత్యేకపరచబడిన వారంట, లోకములో నుండి వెలుపలకు తీసుకురాబడిన వారంట సంఘము. ఎక్లేషియా అనే పదం ఉంటుంది. లోకములో నుండి వేరు చేయబడిన వారు, లోకములో నుండి ఏర్పరచుకున్నవారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడు, యేసు ప్రభువు అంటాడు ఆ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం, 15-19 త్వరగా. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి. లోకం అంటే ఏంటి? నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. లోకం అంటే ఏంటి? లోకములో ఉన్నది ఏంటి? లోకంలో ఏముంది? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. ఏముంది? లోకములో ఏముంది? శరీరాశయు, నేత్రాశయు, జీవబుడమ్మమును. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి లోకములో నుండి ఏర్పరచుకున్నట్టు అర్థం ఏంటి? శరీరాశ నుండి, నేత్రాశ నుండి, జీవబుడమ్మం నుండి మిమ్మల్ని నేను విడిపించి ఏర్పరచుకున్నాను. లోకములో నుండి మిమ్మల్ని ప్రత్యేకించాను. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా ఏర్పరచుకున్నాను. ఏమంటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పరచుకోవటం అంటే అది ఉన్నతమైన ఆధిక్యత. నీచులను, తృణీకరించబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు అదే కాన్సెప్ట్లో ఉండాలా. నేను నీచుడను, దేవుడు ఏర్పరచుకున్నాడు అంతే. లేకపోతే ఇక్కడ నేను వచ్చేవాడిని కాను, మీరు ఇక్కడికి వచ్చేవారికైనా ఇక్కడ నిలబడేవాడినే కాను. దేవుడు ఏర్పరచుకున్నాడు, తన ప్రేమ చేత దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడు తెలుసా? చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 వచనం, 4, 5, 6 వచనం కలిసి చూడండి.
కృపా మహిమకు చూడండి, ఆ మాట గమనించండి, ఎంత అద్భుతమైన మాట. దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ప్రేమ చేత, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు? తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై నిలువబడాలని. ఆయన దయా సంకల్పము చొప్పున మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇక్కడ దేవుడి ఏర్పాటును బట్టి, దేవుడు మనల్ని ఏర్పరచుకునే విధానాన్ని బట్టి మనం అతిశయించడానికి ఏమీ లేదు. అందుకంటాడు, మొదట మనము ఆయన్ని ప్రేమించలేదంట, ఆయనే మనల్ని మొదట ప్రేమించాడంటుంది. అదే అంటాడు కదా యోహాను భక్తుడు. ఏమంటాడు? మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనం ప్రేమిస్తున్నాం. అసలు ఆయన ప్రేమ అనేది మనకు చూపించకపోతే మనం ఎట ప్రేమిస్తామండి? అసలు ప్రేమని నీకు మొదట నిన్ను ప్రేమించింది ఆయన కనుక నువ్వు ప్రేమిస్తున్నావు. కాబట్టి మొదటే ఆయనను ప్రేమించాడు. ఏం చూసి ప్రేమించాడు? ఏ యోగ్యత ఉంది మనలో? పాపము చేత, అపరాధము చేత చచ్చిపోయినటువంటి మనలను నీచులముగా, తృణీకరించబడిన వారముగా, ఎన్నిక లేని వారముగా, బలహీనులముగా, వెర్రివారముగా. పాపం మనల్ని ఏం చేసిందండి? వెర్రోళ్ళగా చేసింది. పాపం మనల్ని ఏం చేసింది? బలహీనులుగా చేసింది. పాపం మనల్ని తృణీకరించబడిన వారిగా, నీచులుగా చేసింది పాపం మనల్ని. సృష్టి ఆరంభములో మానవుణ్ణి దేవుడు ఒక ఉన్నత ఉద్దేశంతో దేవుడు ఏర్పరచుకున్నాడు, సృష్టించాడు. కానీ పాపం ఏం చేసింది? మానవుణ్ణి దేవుని ప్రణాళికకు దూరము చేసింది. కానీ ప్రేమగల దేవుడు తన ప్రేమ, ఎలాంటి ప్రేమ ఇది? స్టోర్గే కాదు, ఫిలియా కాదు, ఎరోస్ కాదు. ఇదే ప్రేమ అగాపే, శాశ్వత ప్రేమ. అందుకే విడువక నీ ఎడల కృప, నువ్వు విడిచిపెడుతున్నావు కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెడతలేదు. కాబట్టి నేను ప్రభుని ఆరాధిస్తే ఏమని తెలుసా? ప్రభువా, నీ ప్రేమే నన్ను ఏర్పరచుకుందయ్యా. నేనే పాటి వాడను. ఇంకొక పాడుపాడాం, నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయము ఎంత కఠినున్నో కానీ కఠిన హృదయాన్ని మార్చింది ఆయన ప్రేమ. అవునంటారు కాదంటారా? ఆయన ప్రేమ నా కఠిన హృదయాన్ని మార్చింది. మూడో మాట, ప్రభువా నీ ప్రేమే, ఆ అగాపే ప్రేమే నన్ను నీ దయా సంకల్పం చొప్పున నీ ఎదుట పరిశుద్ధునుగా, నిర్దోషిగా నిలబడుట కొరకై నన్ను ఏర్పరచుకున్నావు. ఈ ఏర్పాటు ఎంత గొప్పది! అందుకే అంటాడు, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును, ఏర్పాటును చూడండి. అది పరిశుద్ధమైన పిలుపు, అది ఉన్నతమైన పిలుపు, అది పరలోక సంబంధమైన, బైబిల్లో రాయబడింది అన్నమాట. ఎలాంటి పిలుపు ఇది? ఎలాంటి ఏర్పాటు ఇది? పరలోక సంబంధమైన పిలుపు, ఉన్నతమైన. పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం పొందాలని నేను గురి వద్దకే పరిగెడుతున్నాను. కాబట్టి దేవుడు పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు. కాబట్టి దేవుడిని ఏర్పరచుకున్నాడు. దాన్ని బట్టి హర్షించు ప్రభుని, దాన్ని బట్టి సంతోషించు, దాన్ని బట్టి స్తుతించు, దాన్ని బట్టి ఘనపరచు. పరిశుద్ధుడైన దేవుడు, జీవముగలిగిన దేవుడు, సర్వాధికారైన దేవుడు, ప్రేమామయుడైన దేవుడు, యుగయుగములో జీవించే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. అది ఉన్నతమైన సంగతి, అది గొప్ప సంగతి. కూడా దానిని బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభుని ఘనపరచాలి, ఆరాధించాలి, పూజించాలి, హెచ్చించాలి. మరొక మాట దేవుని వాక్యం ఏం రాయబడిందంటే చూడండి, త్వరగా నేను ముగిస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 23:5 వచనం. ద్వితీయోపదేశకాండం 23:5.
అమ్మ 23 ఐదేనా? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 5వ వచనం. బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడని యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెను. అవునా? ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఓకే, ఇక్కడ ఆయన ప్రేమ శాపమును ఆశీర్వాదముగా మార్చింది. మనమందరం ఎవరమంట? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు ఎవరమంట? దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. దేవుడు ఎవరు? దేవుడు కృపాసత సంపన్నుడు, కరుణా సంపన్నుడు, ఇంకా బైబిల్ బల సంపన్నుడు, న్యాయ సంపన్నుడు ఆయన. ఇక్కడ రాయబడింది ఎఫెసీ 10:2 అధ్యాయం, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చేత క్రీస్తుల మిమ్మలను రక్షించెను. కాబట్టి శాపగ్రస్తులము, పాపముల వద్ద జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. శాశ్వతమైనటువంటి శాపానికి మనము పాత్రులము. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ అగాపే ప్రేమ నా శాపమును ఆశీర్వాదముగా చేసింది, నా ఏడుపును నా అంగలార్పును నాట్యముగా మార్చింది, నా చీకటిని వెలుగ్గా చేసింది. ఆ ప్రేమ నా దేవుని ప్రేమే, నా గొప్పతనం ఏమీ లేదు. నేను చెప్పేదంటే ఈ ఉదయకాలం నేను చెప్పకూడుతున్నానంటే ఆయన శాశ్వతమైన ప్రేమే నా శాపాన్ని ఆశీర్వాదంగా చేశాడు. ఇశ్రాయేలు పల్లి విషయంలో మాట రాయబడింది. కాబట్టి ఆ యొక్క బిలాము ద్వారా బాలాకు ఆ ప్రజల్ని శపించాలి ఎంతో ప్రయత్నం చేశాడు. అక్కడ మాట రాయబడింది, దీవించమని సెలవాయను, నేను దాన్ని మార్చలేను. ఏమంటే దేవుడు దీవిస్తే ఏ మనుషుడు కూడా ఆపలేడండి. దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని ఎవరు కూడా మార్చలేరు. అక్కడ అంటాడు ఆ మాట, సంఖ్యాకాండంలో మాట చూడండి, అద్భుతమైన మాట. 23వ అధ్యాయమా, 23:20 త్వరగా. అది చాలా మాట. ఇదిగో దీవించుము నాకు సెలవాయను, ఆయన దీవించను, నేను దానిని. ఎవరు మార్చగలరండి? ఎవరు మార్చలేరు. దేవుడు దీవిస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఏ మనుషుడు మార్చలేడు దాన్ని. ఎంత అసూయపడ్డా, ఎంత పళ్ళు కొరుక్కున్నా ఏమీ కాదు. వారు ఎవరేం చేయలేరు. దాన్ని ఎవరేం చేయలేరు. నువ్వు ఎంత పళ్ళు కొరుక్కున్నా, నువ్వు ఎంత కాలు దువ్వినా నువ్వేమి చేయలేవు. ఎందుకంటే దేవుడు ఆశీర్వదించినప్పుడు దాన్ని మనుషుడు ఏం చేయగలడు? దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనుషుడు ఎలా తీయగలడు? తీయలేడు. కాబట్టి ఆయన ప్రేమే మన శాపాన్ని ఏం చేసింది? ఆశీర్వాదకరంగా మార్చాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట ఎఫెసీ 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఆ మాటని జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఎఫెసీ 2:5, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. అద్భుతమైన మాట అది. ఓకే, 4-5 కలిసి ఉంటుందమ్మా. 4-5 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు 3 కూడా చదవండి, బాగుంటుంది అప్పుడు కనెక్షన్. అది మంచిగా 2 మాటలు కలిసి ఉంటాయి. 3, 4, 5. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడము వారి వలనే స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రుడమై ఉంటిమి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆయన ప్రేమ ఏం చేసిందండి? ఇప్పుడు పాపములో చచ్చిన నన్ను ఏం చేసింది? బ్రతికించింది ఆయన ప్రేమ.
ఏమండి, పాపం అంటే ఎంత తీవ్రమైందో మనం గుర్తించాలి. పాపం అనగానే చాలా ఈజీగా ఉంటుంది, ఏదో సింపుల్ అనుకుంటా. పాపం అంటే ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న రంధ్రం అంట పెద్ద ఓడని ఏం చేస్తుంది? ముంచేదా? ఒక చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది నీళ్ళల్లో. ఒక చిన్న పాపము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏమంటే ఆదామావులు ఏం చేశారండి అంత పెద్ద తప్పు అనుకుందాం మనం మామూలుగా. ఏమంత పెద్ద బంగారం ఇంటి దొంగతనం చేశారండి వాళ్ళు? ఒక చిన్న కాయే కదా, 10 రూపాయలు వేద్దామో. యాక ఏమంత పెద్ద దొంగతనం? ఆకారంలాగా ఏమన్నా వెండి బంగారం దొంగలు ఇచ్చారా? చిన్న కాయ తిన్నారు, ఒక కాయ. మహా అయితే 100 రూపాయలు అయిద్దామో, లేదా 10 రూపాయలు 20 రూపాయలు అయిద్దామో, అంతకంటే ఎక్కువ అయిద్దా? అక్కడ ఆ పండు కాదు సమస్య. అక్కడ దేవుని మాట మీరారు అంతే. దేవుని మాట మీరారు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఇక్కడ మనం చూస్తాము పాపము ఎంత తీవ్రమైందో నువ్వు అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభు యొక్క కలవరి సిలువను చూడు. యేసు ప్రభు యొక్క కలవరి సిలువ చూడు. సిలువలో వేలాడదీయబడిన యేసు ప్రభును చూడు. పాపము ఎంత భయంకరమైంది నీకు అర్థమైద్ది. యేసు ప్రభు ఎందుకు సిలువేయబడ్డాడు? ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడు? ఎందుకు ఆయన ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు? ఎందుకు ఆయన భూమికి ఆకాశం మధ్య ఆ విధంగా వేలాడదీయబడుతూ వచ్చాడు? నా దేవా, నా దేవా అని నన్నెందుకు చేయి విడిచావని వెర్రి కేక వేశాడు. ఎందుకు చెప్పండి? ఒకటే కారణం ఏంటి? నా పాపము. పాపం ఇంత తీవ్రమైందా? దేవుణ్ణి మానవుడిగా మారి శిలువ మీదకి ఎక్కి ప్రాణమర్పించే విధంగా చేసింది పాపము. పాపం అంటే సామాన్యం కాదండి. జ్ఞాపకం ఉంచుకో. నేను అనుకుంటున్నాను ఏదో ఒక స్వార్థ మాట చెప్తే అయిపోయేది కదా, రక్షించబడరా ప్రజలందరూ? యేసుప్రభు లోకానికి రాకుండా మనకి ఆకాశం పెద్ద ఎల్ఈడి ఉంది కదా. మనకి పెద్ద ఎల్ఈడి ఏంటి? మనకి ఏంటంటే ఆకాశం మనకి పెద్ద ఎల్ఈడి. దాని మీద ఒక మాట రాసినట్టు పాపములను రక్షించుటకు, అలాగే యేసు క్రీస్తు రక్తమే ప్రతి పాపమును కడుగును, లేదా యేసు ప్రభువే లోక రక్షకుడు అనేది ఒక మాట రాసినట్టు అయిపోయేది కదా. పాపికి రక్షణ. అందుకే ఒక పాట ఉంటుంది మనకి, ప్రభువా నీ గొప్పతనమే పాటలో ఒక చరణం ఉంటుంది. ఏం చరణం తెలుసా? అది సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. అది సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. ఈ సృష్టి మొత్తము, ఈ సృష్టిలో ఉన్న సకల చరాచరులు, భూమి, ఆకాశము, సూర్య, చంద్ర, నక్షత్రాదులు, ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవుడు కలుగురుగా కంటే కలిగింది. కానీ పాపికి రక్షణ కలుగురుగా కంటే కలగలేదు. కలిగిందా అక్క? కలిగింది. అలాగా కలుగునుగా కంటే కలిగింది రక్షణ లేదు. దేవుడే మానవుడయ్యాడు, శరీరధారి అయ్యాడు, దీనుడయ్యాడు, రిక్తుడయ్యాడు, శిలువ మీద ప్రాణం అర్పించాడు, రక్తము కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. అప్పుడు కలిగింది రక్షణ. కాబట్టి రక్షణ అంటే చాలా టేక్ ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రీ కదా. ఫ్రీగా ఇస్తే ఏది కూడా మనకి పెద్ద లెక్క ఉండదు. దేవుడు పాపికి రక్షణ ఫ్రీగా ఇచ్చాడు. అదే ఒక 2-3 లక్షలు పెట్టి కొనుక్కోవడం అని అడిగితే చాలా విలువ ఇచ్చేవాళ్ళమేమో. ఫ్రీగా ఇచ్చాడు దేవుడు నీకు రక్షణ. అందుకే ఆ రక్షకుడిని మనం ఏం చేయాలి? ఆ రక్షణ యొక్క ఔన్నత్యాన్ని గుర్తించిన వారమై ఎల్లప్పుడూ ప్రభుని ఆరాధించాలి. అందుకే ఆయన ప్రేమే ఏం చేసింది? మనల్ని పాపము నుండి విడిపించి మనల్ని బ్రతికించింది. క్రీస్తు కూడా యుగయుగములు జీవించే విధంగా మనల్ని బ్రతికించింది. కాబట్టి సమయంలో ఆయన ప్రేమను తలపోసుకొని, శాశ్వతమైన ప్రేమ, మనుషుల ప్రేమ ఎంతవరకు అంటే నీకు అందం ఉన్నప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు కదా, అంతస్తు ఉన్నప్పుడు, నీకు అన్నీ కలిగినప్పుడు మనుషుల ప్రేమ నీతో ఉంటుంది. నీ దగ్గర నుంచి అవి చిన్నగా ఒక్కడొక్కడు దూరం అయిపోతున్నప్పుడు వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు ఏమవుతారు? దూరం అయిపోతారు. కానీ కడ వరకు నిన్ను కనిపెడుచు, కడ వరకు నేను ఎత్తుకొనొచ్చు, మోసుకొనొచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాపస్థితిలో ఉన్నా, అనారోగ్య స్థితిలో ఉన్నా, శత్రు బంధకాల్లో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఎల్లప్పుడూ ఎల్లవేళలా నిన్ను ప్రేమించేది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ. అదే అగాపే ప్రేమ.
కాబట్టి ఉదయకాలము ఆ ప్రభు ప్రేమను తలపోసుకొనొచ్చు హృదయం మన ప్రభుని స్తుతిస్తాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఒక చిన్న పాడు పాడుకుంటాం, లేచి నిలబడదాం. సండే స్కూల్ ఉందిగా ఓకే. పాడబడుతుంటాం. ఈ పాడబడుతున్న సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.